వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇరాన్ను నాశనం చేస్తాం, నాగరికత లేకుండా చేస్తాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు ఇవి. ఏం చేసినా తగ్గేదే లేదు, ప్రాణత్యాగాలకు సిద్ధం. ఇరాన్ పాలకుల మాటలు ఇవి. ఇరు దేశాధినేతలు మాటలతోనే మంటలు పుట్టించారు. యావత్ ప్రపంచంలో టెన్షన్ మొదలైంది. ఏదో జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. కానీ ఎట్టకేలకు 14 రోజుల పాటు సీజ్ ఫైర్కు అమెరికా, ఇరాన్ అంగీకరించాయి. దీంతో అన్ని దేశాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం ఆగిందని సంతోషించే లోపే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ షాకింగ్ డిసిషన్ తీసుకున్నారు. 2 వారాల కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరినప్పటికీ ప్రపంచ దేశాల జేబులకు చిల్లు పడనుంది. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హర్ముజ్ జలసంధిపైన టోల్ ఫీజు వసూలు చేసేందుకు అమెరికా అనుమతించడం పెను సంచలనంగా మారింది. ఇరాన్ నాగరికతను అంతం చేస్తామన్న ట్రంప్ అనూహ్యంగా 2 వారాల కాల్పుల విరమణను ప్రకటించారు. తమ షరతులను అమెరికా అంగీకరించినట్లు ఇరాన్ వెల్లడించింది. ఆ కండిషన్లో హర్ముజ్పై ఇరాన్ నియంత్రణ కూడా ఉంది. ఇక హర్ముజ్ జలసంధి మార్గంలో వెళ్లే ప్రతి నౌక $2 మిలియన్, అంటే దాదాపు 18 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. యుద్ధం వల్ల దెబ్బతిన్న తమ దేశ పునర్నిర్మాణానికి నిధులు అవసరమంటోంది టెహరాన్. టోల్ను అధికారికంగా వసూలు చేయడానికి అవసరమైన బిల్లును ఇరాన్ పార్లమెంటు ఇప్పటికే ఆమోదించింది. ఇక ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఓమన్ వరకు వ్యాపించి ఉన్న కీలక జలసంధి హర్ముజ్ కేవలం 53 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇక్కడి నుంచి వెళ్లే నౌకలపైన టోల్ వసూలు చేయడం ద్వారా సమీకరించిన డబ్బును తమ దేశ పునర్నిర్మాణానికి ఉపయోగిస్తామని ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఇన్నాళ్ళు ప్రపంచ దేశాలకు హర్ముజ్ ఒక అంతర్జాతీయ జలమార్గంగా ఉంది. ఎలాంటి ఫీజులు చెల్లించలేదు. ఇజ్రాయెల్, అమెరికా దాడులతోటి ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి ప్రపంచం ఇంధన సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఇప్పుడు ఆ టోల్ ఫీజు భారంగా మారనుంది. ఇక సుదూర తీరంలో జరిగిన యుద్ధం మన వంటగదిపైన, మన ఉద్యోగాలపై పెను ప్రభావం చూపుతుంది. హర్ముజ్ జలసంధిలో 37 రోజులు రాకపోకలు నిలిచిపోవడంతో ఇండియా నుంచి జపాన్ వరకు ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో 20% హర్ముజ్ నుంచే జరుగుతుంది. అందులో ఏకంగా 90% ఆసియా దేశాలకి చేరుతుంది. సప్లై చైన్ దెబ్బతినడంతో చమురు కొరత, ధరల పెరుగుదల భారతీయుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇండియాలో 60% ఎల్పీజీ అవసరాలు దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాయి. అందులో 90% హర్ముజ్ జలసంధి గుండానే రావాలి. సరుకు రవాణా నిలిచిపోవడంతో గ్యాస్ సిలిండర్ల డెలివరీలో తీవ్ర జాప్యం జరుగుతుంది. సిలిండర్ల కోసం జనాలు పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. గ్యాస్ కొరతతోటి చాలా హోటళ్లు, రెస్టారెంట్లు పాక్షికంగా మూతపడ్డాయి. లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. భారత పొరుగు దేశాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. శ్రీలంకలో మళ్ళీ 2022 నాటి సంక్షోభ పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. ఇంధనాన్ని ఆదా చేసేందుకు పని దినాలను ప్రభుత్వం కుదించింది. పాక్లో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. దీంతో దేశవ్యాప్తంగా స్మార్ట్ లాక్డౌన్ విధించారు ప్రధాని షహబాజ్ షరీఫ్. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామారావు గారు. రామారావు గారు నమస్కారం అండి. రామారావు గారు వినిపిస్తుందండి? నమస్కారం అండి. హర్ముజ్ జలసంధి అంతర్జాతీయ జలమార్గం. ఇక్కడ టోల్ వసూలు చేయడానికి ఇరాన్కు అనుమతి ఇవ్వడం ద్వారా అమెరికా అంతర్జాతీయ సముద్రయాన చట్టాలను తుంగలో తొక్కినట్లు కాదా? రామ్మోహన్ రావు గారు దీన్ని ఏ విధంగా చూడాలి? యుద్ధ విరమణ జరుగుతుంది అనే ఆశ వ్యక్తం చేస్తున్న క్రమంలో కొత్తగా ఒక సమస్య వచ్చి పడింది. మొన్నటిదాకా హర్ముజ్ జలసంధితో సహా అదంతా కూడా అంతర్జాతీయ జలాలుగా ఉండేవి, సముద్ర జలాలు. ఇవాళ కొత్తది ఏంటంటే అది కేవలం ఇరాన్ కు చెందే పరిస్థితి. ఇరాన్ తో పాటు ఒమన్ కూడా కొంచెం పంచుకుంటుందట. ఇది 2 దేశాలు అటు ఇటు పక్క దక్షిణాన ఒమన్, ఉత్తరాన్నేమో ఇరాన్ ఉంది కనుక 2 దేశాలు పంచుకుంటాయట. అంటే ఇప్పుడు ఏమైంది, ప్రైవేట్ ఆస్తికి మారిపోయింది. అంటే యుద్ధం వల్ల వచ్చిన పెద్ద మార్పు ఏంటంటే ప్రైవేట్ ఆస్తికి మారిపోయింది. మీరు ఇంటర్వ్యూలో చెప్పినట్టు
వాళ్ళ 18 కోట్ల రూపాయలు ఒక ఓడ బయటకు రావడానికి మనం టోల్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. అంటే కొత్తగా జాతీయ రహదారులు వచ్చిన మన దగ్గర మనకు టోల్ ట్యాక్స్ పెట్టబడుతుందో ఇవాళ పరిమితం కావడం. జాతీయ రహదారులు వస్తే జాతీయమైంది. ఇవాట్లా కాదు. ఇరానీ జాతీయం చేసుకుంది కనుక ఇప్పుడు కొత్తగా 18 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఓడకు చెల్లించాల్సి వస్తుంది. మనతో సహా అంటున్నారు. అందరం నష్టపోతాం. హ్మ్. కనుక ఇది కొత్తది. తప్పనిసరి నిన్నంతా తెల్లారి దాకా చక్రి నిన్న ఉదయం 4:30 దాకా ఆల్మోస్ట్ ఏదో టీవీలో ఉన్నాను రాత్రంతా. హ్మ్. ఆ 4:30 తర్వాత రిలీఫ్ వచ్చింది ఏంటంటే మంచి చెడు ప్రపంచానికి ఒక రిలీఫ్ ఏంటంటే ఈ యుద్ధం ఆగదు. ఈ 15 రోజుల సంధికాలం రేపు పొద్దున అమెరికా షరతులను కొన్ని మనకు ఇరాన్ ఒప్పుకోవడం, ఇరాన్ షరతులను అమెరికా ఒప్పుకోవడం, ఆల్మోస్ట్ ఆల్ యుద్ధ విరమణకు పూర్తి స్థాయిలో అంగీకరించే ప్రయత్నంలో రేపు కాక ఎల్లుండి పాకిస్తాన్ లో చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చలలో సుముఖత వ్యక్తం చేస్తాం అనుకుంటున్నాను. చర్చలలో పెద్దగా పీఠముడి పడకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇది జరిగితే మాత్రం ప్రపంచ శాంతికి మార్గం సుగమమవుతుంది. ముఖ్యంగా ఈ 40 రోజులు మండలం అంట. అసలు కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు ముగిసిందట. ఇది 40 రోజులు ముగిసింది. అనుకోకుండా మంచిది. 40 సంఖ్య మంచిది కూడా. కనుక 40 రోజులు ముగిసే ప్రయత్నం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఇద్దరికి అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డట్టు అమెరికాకి అర్థమైంది, ఇరాన్ కూడా అర్థమైంది అంటున్నాం. అంటే అలసిపోయింది ఈ యుద్ధం. ఈ యుద్ధం ఏమాత్రం ఎక్కడ మనకు వే అవుట్ దొరికితే వెళ్ళిపోదామని ఫస్ట్ అమెరికా బాగా బాధపడ్డది. తర్వాత ఇరాన్ కూడా దాన్ని సహకరించింది అంటున్నాను. మొండి పట్టు పడితే మొండివాడు రాజు కంటే బలవంతులే కావచ్చు, కానీ మొండి పట్టు ఎప్పుడు విడవాలి, ఎప్పుడు పట్టుకోవాలి అనే దాన్ని ఇప్పుడు ఇరాన్ యుద్ధ నైపుణ్యంతో యుద్ధ వ్యూహంతో ముందుకు పోయింది. కనుకనే ఈ యుద్ధంలో ఏమైనా గెలిచిందంటే ఇరాన్ గెలిచింది, ఓడిపోయిందంటే అమెరికా ఓడిపోయింది. పైకి చెప్పినా చెప్పకపోయినా ఇవాళ సమాన స్కందులో మనం సమానంగా చేసుకుందాం అనుకున్నారు. కానీ ఇవాళ యుద్ధం అనేది అనివార్యం అనేది కాదు, కానీ అనివార్యం చేసి యుద్ధం ముందు పెట్టింది అమెరికా. ఆల్మోస్ట్ ఆల్ విడ్రాక్ కూడా చాలా ప్రయత్నాలు చేసింది అమెరికా అని అంటున్నాను. ఇది మంచి పరిణామం. 15 రోజుల లోపలి సెటిల్మెంట్ అయిపోయి చేస్తే ఇక ముందు ఏదైతే ఇరాన్ చెప్పినట్టు తన మీద భవిష్యత్తు దాడి ఉండవని, అట్లాగే హర్మోజ్ జలసంధిని మన టోల్ వసూలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి, ఇక ముందు మరి లెబనాన్ తో సహా ఇతర దేశాల మీద దాడులు చేయొద్దని చెప్పి అన్నారు. దీనిలో ఇంకొక శుభపరిణామం ఏంటంటే అమెరికా ఇరాన్ మధ్య మాత్రమే ఒప్పందం ఉంది. ఇజ్రాయెల్ సంగతి ఏంటంటే నిన్న రాత్రి అంతా మనకు అనుమానం ఉండే. ఇజ్రాయెల్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఒప్పుకున్నది. ఇజ్రాయెల్ కూడా ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటామన్నది. చూద్దాం, కుక్కతో ఒక వంకర అన్నట్టు మన మొదటికి వస్తుందా? ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రయోజనాలు వేరుగా ఉన్నాయి. మీరు చూస్తే యుద్ధం ప్రారంభానికి ముందు ఎప్పుడైనా సరే ఇజ్రాయెల్ కు ఇరాన్ కు పిల్లి ఎలుక అట్లాగే పాము ముంగిసలాంటి వైరం. ఇజ్రాయెల్ ఇరాన్ నాశనం చేద్దామని కోరుకున్నది. అమెరికా ప్రయోజనం అది కాదు. అమెరికా కావాల్సింది ఏంటంటే మిగతా గల్ఫ్ దేశాల లాగా ఇరాన్ కూడా సొంతం చేసుకోవాలి, దాన్ని తనకు లొంగ తీసుకొని తను చెప్పినట్టు వినాలని అనుకుంది అంతే తప్ప మొత్తం నాశనం చేయాలని కోరిక అమెరికాది కాదు. కనుక ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభానికి ఉన్న వైరుధ్యాలు ఏవైతున్నాయో వాటిని గమనిస్తే ఆఖరికి ఇజ్రాయెల్ కూడా ఒప్పుకోవడం వల్ల కొంత ఉపశమనం జరిగినట్టు లెక్క. ప్రపంచంలోని దేశాలన్నీ సంతోషించేది. ఎందుకంటే ఇది కేవలం 3 దేశాల మధ్యన లేకుండా గల్ఫ్ దేశాల మధ్య యుద్ధం కాదు. ప్రపంచానికి అంతా శాంతి భంగం అయింది. అట్లాగే మనకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా ఇవాళ పెద్ద ఎత్తున అల్లకల్లడం అయింది. కనుక ఈ సంధి అనేది మనకు అందరం అంగీకరించాల్సిందే. దీనిలో విభేదాలను ఖరారయ్యేదాకా కొంచెం ఎదురు చూడాల్సిన అవసరం అయితే వచ్చింది. అయితే రామారావు గారు, ఇక్కడ యుద్ధం చేస్తామని హెచ్చరించిన ట్రంప్ అకస్మాత్తుగా ఇరాన్ షరతులకు లొంగిపోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏమై ఉంటుంది రామారావు గారు? 3 కారణాలు. ఒకటేమో యుద్ధం ప్రారంభం చేసేటప్పుడు ఏ కారణం చెప్పకుండా అకారణంగా ప్రారంభం చేసాడు కనుక యుద్ధానికి సరైన ప్రాతిపదిక లేదని అర్థమైంది దానివల్ల. రెండవది, ప్రారంభమైన తర్వాత మిత్ర దేశాలన్నీ శత్రువు అయిపోయింది. ఆఖరికి ఇజ్రాయెల్ కూడా యుద్ధం మొదలుపెట్టిన ముగించమంటే ముగించని పొమ్మని 10 రోజుల ఈ కాల్పల విరమణ కూడా ఇజ్రాయల్ కట్టుబడి వీలే. ఇజ్రాయెల్ కూడా 10 రోజులు దాడులు చేస్తూనే ఉంది. ఇరాన్ మీద ఎక్కడ ఆగలే కదా. అమెరికా కొంతవరకు ఆగినా కూడా ఇజ్రాయెల్ ఆగలే. అమెరికా కూడా దాడులు చేస్తూ 10 రోజుల టార్గెట్, 10 రోజుల మనకు ముద్దతు, తర్వాత 48 గంటలు అని వార్నింగ్ ఇచ్చింది తప్ప ఇక్కడ ఆగలే మరొక చెప్పాలంటే. కనుక రెండో కారణం ఏంటంటే అమెరికా ఒంటరి లేకపోవడం రెండో కారణం. అంటే ఇంత బయట తన ప్రజలు తనకు తిరగబడుతున్నారు. 1 కోటి మంది ప్రజల దాకా 3500 సభల్లో ఎండగట్టారు ట్రంప్. ఎందుకంటే యుద్ధం మనం ఎందుకు చేస్తున్నాం చెప్పండి. మూడోది ఏంటంటే ఈ రెండో కారణంలో ఒంటరి కావడం ఏంటంటే అటు యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా తిరగబడ్డాయి. మీ యుద్ధంలో మేమెందుకు పాల్గొంటామని అమెరికా, మన బ్రిటన్ అన్నది, అట్లాగే ఫ్రాన్స్ కూడా అన్నది, నాటో కూడా దేశాలు కూడా వరుసగా చెప్పిన యుద్ధం మాది కాకపోవాలి. అందుకని కోపం వచ్చి ట్రంప్ ఏమన్నాడు, తిరిగి పందాల బుద్ధి లేదు మీకని అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడారు. అంతేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడి భార్య మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అంటే ఎప్పుడు కూడా
ఆ, మన కంచు మోగినట్టు కనకంబు మోగున విశ్వదాభిరామ వివేకం అంటారు. కంచు లాంటి మన ట్రంప్ కనుక మోగుతూనే ఉంటాడు, ఏది పడితే డబల్ మాట్లాడిండు. కానీ ఇరాన్ ఎక్కడ తొందరపడలే, ఇరాన్ తన స్వంత వ్యూహంతో ముందుకెళ్ళింది. కనుక ఈ రెండిట్లలో గెలిచింది ఇరానే అంటున్నాడు ఇప్పటికీ. అంటే ఇరాన్ ఎక్కడ తగ్గాలో ఇరాన్ తెలిసింది, ఎక్కడ హెచ్చాలో తెలిసింది. నిన్న ఓకే. పొద్దున మధ్యాహ్నం 5:30కు ముగిసేదాకా కూడా ఇరాన్ గట్టిగా ఒకటే అన్నదంటే చావుకు సిద్ధమైంది కదా. అవును. ఇప్పుడు రాజు కంటే మొండి బలవంతంగా చావుకు సిద్ధమైన తర్వాత ఏదైతే అది అయిపోయిందని. అట్లా కాకుండా చూడాలంటే వే అవుట్ దొరకలే ట్రంప్కి. కనుక ట్రంప్ ఏం చేసిండు, వసుదేవుడు అటువంటి వాడు కార్తీకాలు పట్టుకున్నట్టు, ఇప్పుడు కుక్కతో ఒక పట్టుకొని గోదావరి ఎదినట్టు నిన్న పాకిస్తాన్ వారికి సాగ్గా దొరికింది. పాకిస్తాన్ పట్టుకొని మొత్తం మీద ఇదేదో సెటిల్మెంట్ చేసుకునే ప్రయత్నం చేసిండు. దానికి ఇరాన్ అంగీకరించడం, దానికన్నా ముఖ్యం ఇజ్రాయెల్ కూడా అంగీకరించడం అనేది గొప్పతనం అంటున్నాను. ఇది ప్రపంచంలో అన్ని దేశాలు సంతోషించబడ్డాయి. ఎందుకంటే ఆర్థిక రాజకీయ ఆ అర్లకలనం జరిగిన పరిస్థితులలో ఇది ఈ 15 రోజుల్లో ఖచ్చితంగా సాకారం కావాలని కోరుకుందాం. అయితే రామారావు గారు, ఈ సీజ్ ఫైర్ అనేది కేవలం ఎన్నికల వ్యూహమా, లేక చమురు ధరలను నియంత్రించలేక తీసుకున్న నిర్ణయమా? ఇది ఏ విధంగా చూడాలి రామారావు గారు? రెండు ఉన్నాయి చక్రి, ఎందుకంటే మీరు ఉన్నది కరెక్ట్. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ భయపడ్డది అదే. ఇది తాత్కాలికంగా తాత్కాలిక సీజ్ ఫైర్ అంటున్నారు, రేపు పొద్దున మళ్ళీ దాడి చేయాలని నమ్మకం లేదు కదా. మరి అటువంటిప్పుడు మరి సీజ్ ఫైర్ 15 రోజులకి ఎందుకు? శాశ్వతంగా మీకు మాకు గొడవ లేదు, మీరు మా తెరువు మీరు రాకండి, మీ తెరువు మేము రాము, మమ్మల్ని ఇట్లా బతకనియండి, మీ తెరువు మాత్రం మేము రామని ఇరాన్ మొదటి నుంచి అంటుంది. కనుక ఇదొకటి. ఇరాన్ మధ్యంతర ఎన్నికలలో ఇంపీచ్మెంట్ దాకా పోతుంది, ట్రంప్ తీసేస్తారు అనేది అబద్ధం. నా ఉద్దేశం అది అటువంటి థ్రెట్ ఉంటుంది, కాదంటలేదు. కానీ అది జరగని పని అంటున్నాను. కనుక అది కూడా ఒక కారణం. మీరు చెప్పిన రెండు కారణాలు. ఒకటేమో మధ్యంతర ఎన్నికల్లో అమెరికా ప్రజలు కొంతవరకు మన ట్రంప్ వైపు లేకపోతే రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపించాలంటే ఖచ్చితంగా యుద్ధం ఎందుకు మొదలు పెట్టారు, ఏ రకంగానే ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు కదా అక్కడ. కనుక నిరసనకారులందరూ డెమోక్రాట్లే, నిరసనకారులందరూ కమ్యూనిస్టులే అనే మాట ట్రంప్ నెట్టేసుకుంటూ వస్తుంది. కానీ ప్రజలైతే అట్లా కాదు, న్యూట్రల్ ప్రజలు ఆలోచన చేస్తున్నారు కదా. మన ట్రంపే తప్పు చేసిండ్రు, అనవసరంగా సలహాదారుల మాటలు వినలేదు, ఆయన దగ్గర వాళ్ళ మాటలు వినలేదు, మంచి సలహాదారులను పోగొట్టుకున్నాడు. మంచి వచ్చాడు, డబ్బులు పెట్టి సలహా ఇచ్చిన ఎలాన్ మస్క్ను పోగొట్టుకున్నాడు, రామస్వామి లాంటి వాడు పోగొట్టుకున్నాడు. ఆఖరికి రక్షణ శాఖ మంత్రితో సహా జోవాన్స్ మన వైస్ ప్రెసిడెంట్ జోవాన్స్ కూడా చాలా దూరంగా ఉన్నాడు. కానీ చూస్తున్న కదా ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాలి. కనుక ఇవన్నీ ఇంత దూరం అవుతుంది కదా అని ఒక రకంగా అమెరికా ప్రజల ఒత్తిడి, అమెరికా ప్రజల మన నిరసనలు ఇవి పనిచేసినాయి. రెండోది కూడా ఎంత అంతర్జాతీయంగా కూడా అందరూ ఎండగట్టింది. ఒక రకంగా చెప్పారు, యూరోపియన్ కంట్రీస్ కానీ లేకపోతే ఆఖరి దుబాయ్తో సహా తన మిత్ర దేశాలైన అది తన అమెరికా స్థావరాలు పెట్టుకున్న ఏవైతే ఉన్నాయో ఈ దేశాలు కూడా మీ యుద్ధంలో మాకెందుకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకని ఇప్పుడు చిన్నవాడిని కొడితే అసలైన వాడు బయటకు వస్తారని చెప్పి ఇరాన్ కూడా చాలా యుద్ధ వ్యూహంతో మిత్ర లాభం మిత్ర భేదం పాటించింది. హార్మోన్ జలసంధి తెరిచే ఉన్నది, మూసేసింది ఎప్పుడు ఎవరికైతే అమెరికా మిత్ర దేశాలకు మూసేసినాం కానీ మా మిత్ర దేశాలు మూసేయలే కదా అని చైనాను, ఇండియాను, పాకిస్తాన్ ఉటంకించింది కూడా ఏది ఇరాన్. కనుక ఇరాన్ అప్పుడు ఇప్పుడు కూడా యుద్ధం మొదలైన రోజు నుంచి మొదలుకొని ప్రజాస్వామ్యయుతంగా వర్గంగా వాళ్ళ లీడర్షిప్ పోతున్నా కూడా, అందరు చచ్చిపోతున్నా కూడా వాళ్ళు నిలిచి గెలిచారు. అమెరికా అధ్యక్షుడు ఒంటరి అయిపోయి నేనే అన్నాడు. ఎప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడు తప్పేందంటే మా దేశం అంటే వేరుంటుండే, అమెరికా పోట్లాడుతుందని ఎక్కడ చెప్పలే, నేను పోట్లాడుతున్నా, నేను గెలుస్తా, నేను మాట్లాడుతా అన్నాడు. ఆయన మాట వచ్చింది. ఎందుకంటే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన అమెరికా, అంటే అతి పెద్ద ప్రజాస్వామ్యం మనది, అతి పురాతన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా దేశానికేమో ఒక దుర్మార్గుడైన నియంత అధ్యక్షుడిగా ఉన్నాడు. అంటే వైచిత్రం చూడండి. ఇటు పక్కన ఇస్లామిక్ తీవ్రవాదం, నిజంగా చెప్పాలంటే ఒక మానవ హక్కులు లేవు, రకరకాలుగా కునారిల ఇస్లామిక్ తీవ్రవాదంతో ఉన్న నియంత్రిత దేశంలో అయితే ప్రజాస్వామిక నాయకత్వం ఉంది. చూసింది కదా, అలీ ఖమేనీ చనిపోయినాక ముజ్తఫా ఖమేనీ ఎన్నుకోవడం కానీ, ఆయన ఉన్నాడా లేదా తెరవని పరిస్థితుల్లో కూడా ఇవాళ మన సామూహిక నాయకత్వం కనపడదు అక్కడ. ఇంకా నేను ఎప్పుడు చెప్తుంటాను చక్రి, ఇవాళ ప్రజాస్వామ్యయుతమైన దేశానికి ఒక నియంత్ర అధ్యక్షుడిగా ఉన్నాడు, అప్రజాస్వామిక నియంతృత్వ దేశంలోనేమో ఒక నాయకత్వం, మన బృంద నాయకత్వం ఉన్నది. అంటే వాళ్ళు చెప్పింది వేదం కాదు, వాళ్ళు ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా సుప్రీం లీడర్షిప్ ఒకటి ఉంది కదా, లీడర్షిప్ చైన్ ఉంటుంది కదా, వాళ్ళు తీసుకుంటున్నారు. చివరి వరకు ఆ సమన్స్ చేస్తేనే అక్కడ వాళ్ళ యుద్ధ విరమణ కానీ లేకపోతే కొనసాగి కానీ చేసే ప్రయత్నం ఉన్నది. కనుక ఇరాన్ లో అది పాటించారు, యుద్ధ నీతిని కూడా పాటించారు ఇరాన్ వాళ్ళు. మిత్రలాభం ఎందుకంటున్నానంటే పెద్దవాడిని కొట్టాలని చిన్నవాడిని కొట్టాలని చెప్పి అమెరికా మిత్రపక్షాల మీద బదిసింది. చూసినాం కదా, కువైట్ నుంచి మొదలుకొని బహ్రెయిన్, యూఏఈ, దుబాయ్ల మీద దాడి చేసింది. ఎందుకు? వాళ్ళు పోయి మొరబెట్టుకుంటారు అమెరికా దిగొస్తుందని చెప్పి. అట్లానే యూరోపియన్ కంట్రీస్ మొత్తం అంతా
హర్మోజ్ జలసంధిని మూసేశారు. దాంతో కూడా వాళ్ళందరూ కూడా మీ యుద్ధంలో మేమెందుకు నష్టపోవాలని అమెరికా మీద ఒత్తిడి చేశారు. అందుకని ఈ 3-4 కారణాల వల్ల అట్లాగే నిన్నగా మొన్న ముఖ్యమైన సంగతి ఏంటంటే నిన్ననే భద్రతా మండలిలో అమెరికా తీర్మానం వీగిపోయేటట్టు వీటో పవర్ ఉపయోగించిన చైనాను రష్యా చూసింది కదా. అవును. మీరు ఈ యుద్ధంలో ఇరాన్ మీద చివరి అస్త్రం ప్రయోగించే ప్రయత్నం చేసింది అమెరికా. అప్పుడు ఆటోమేటిక్ గా వీటో పవర్ ఉపయోగిస్తూ అమెరికా చర్యను నిరోధిస్తూ చైనా రష్యా రెండు కూడా నిన్న తీర్మానం అడ్డుకుని ఇక లాభం లేదు, ఎటు మెదలకుండా అయింది, అష్ట దిగ్బంధనం అయింది అని చెప్పి అమెరికా అధ్యక్షుడు వేఅవుట్ కోసం ప్రయత్నం చేసి చివరి వరకు పోరాడి మీరు అన్నట్టు ఎన్నోసార్లు యూటర్న్ తీసుకునేవాడు నిన్న దీనికి ఒప్పుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మొదలు ఒప్పుకోలే. పాకిస్తాన్ దౌత్యం చేస్తుంటే మాడేవుడు మేము చేయకపోమన్నాడు, మేము ఒప్పుకోమన్నాడు. కానీ ఇరాన్ మెత్తబడ్డ తర్వాత తప్పనిసరి ఒప్పుకోక తప్పలేదంటున్నాడు. అంటే ఒక మాట చెప్పాలంటే పాకిస్తాన్ అనేది భౌగోళికంగా అక్కడ ఉండడం, అదొక ఇరాన్ పక్కనే ఉండడం, అదొక వెసులుబాటు ఎవరికి పాకిస్తాన్ కూడా. ఇప్పుడు ఈ యుద్ధంలో కీలక పాత్ర వహించి సంధికి మార్గం సుగమమైన చేయడానికి ప్రధాన కారణం అమెరికా నమ్మదగ్గ దేశం వాళ్ళకి. ఎందుకంటే పాకిస్తాన్ అమెరికా నమ్మదగ్గ దేశం, పాకిస్తాన్ కూడా అమెరికా నమ్మదగ్గ దేశం. కనుక అటు ఇరాన్ తోని మన సరిహద్దు పంచుకుంటుంది కనుక అక్కడ చర్చలు జరుగుతాయి. రేపు కాక ఎల్లుండి మొదలవుతాయి చర్చలు. ఈ చర్చల్లో ఇరాన్ చెప్పినట్టు ఇవన్నీ షరతులు ఒప్పుకుంటే మరి యుద్ధం అయితే శాశ్వతంగా అవుతుందని నేను అనుకుంటున్నాను. బండారు రామారావు గారు, పశ్చిమాసియాలో యుద్ధంతో కీలక చమురు సంక్షోభంలో ఇతర దేశాలతోటి పోల్చుకుంటే ఇండియా చాలా బెటర్ అని చెప్పాలి. ఇక్కడ అంత తీవ్ర సంక్షోభం ఉన్న టైంలో కూడా ఇండియా తీసుకున్నటువంటి కీలక నిర్ణయాల వల్ల ఇండియా చాలా బెటర్ పొజిషన్లో ఉంది ఇతర దేశాలతో పోల్చుకుంటే. బండారు రామారావు గారు ఖచ్చితంగా ఒకటి అడిగిన విదేశాంగ విధానం నెహ్రూ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా మనం అడిగిన విదేశాంగ విధానం ప్రధానమంత్రులు ఎవరిని మారినా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్ళు పాలించింది. నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, పి.వి. నరసింహారావు గారు ఆ కాలంలో కానీ, ఇటు పక్కకు వచ్చే మనకి వాజ్పేయి గారు కానీ, లేకపోతే మోడీ గారు కానీ, వీళ్ళిద్దరే కదా ప్రధానమంత్రి. అంతకుముందు మొరార్జీ దేశాయ్ ఒక 2 ఏళ్ళు ఉన్నాడు అనుకోండి. జనతా పార్టీ ఇవన్నీ చూసుకుంటే అలీన విదేశాంగ విధానం మనకు శ్రీరామ రక్షగా నిలిచింది. నేనన్న మాట కాదు, పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కూడా అదే మాట. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ యుద్ధ సమయంలో మనం పాటించిన యుద్ధ నీతి ఏంటంటే అనవసర తగాదాలు పోవద్దు, మనం సాధ్యమంటే ఉండాలి. ఎందుకు కారణం ఏంటంటే మనం బఫర్ స్టాక్స్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తులు చూసుకోండి, సరిగ్గా వరుసగా 3 ఏళ్ళు కరువు వచ్చినా మనం ఆహార ధాన్యాల కొరత లేదు. అంటే పారబోసే ధాన్యం మనం స్టాక్ పెట్టుకుంటాం బఫర్ స్టాక్స్. కనుక ఎక్కడ 3 ఏళ్ళు పంటలు పండలే అనుకోండి, మొత్తం కాలం కాలేదు అనుకోండి, అప్పుడు కూడా మనం బతుకుతాం. మోడీ ముందు చూపండి అది మొదటి నుంచి అంటే మనకు పరంపరంగా వస్తుంది. మీరు ఆహార భద్రత ఎప్పుడైతే వచ్చిందో దాంతో ఇక మోడీ ముందు చూపేందంటే ఇప్పుడు ఈ 90 రోజుల స్టాక్స్ ఏమైనా పెట్టుకుంటాం మనం చూస్తున్నాం కదా. మోడీ దౌత్యం అసలు ఇంతవరకు ఏ ప్రధానమంత్రి కూడా ఈ 100 దేశాలకు పైగా తిరిగిన వాడు ఎవరు లేడు మన భారతదేశంలో. నెహ్రూ నుంచి మొదలుకొని మొన్నటి దాకా ఉన్న మన్మోహన్ సింగ్ దాకా కూడా ఇన్ని దేశాలు 100 దేశాలకు పైగా తిరిగిన దేశ ప్రధాని ఎవరు లేరు. అయితే రెండోది ఏంటంటే మనకు ఎందుకు ఈ సంక్షోభంలో మనం ఇరుకోలేకపోయినాం, కొంతవరకు గ్యాస్ సంక్షోభం వచ్చినా కూడా గ్యాస్ ఏమో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కనుక దాన్ని నిల్వ చేయడం చాలా కష్టం. అది కూల్గా ఉంటుంది దానికి చాలా. అందుకని ఎప్పటికీ 30 రోజుల స్టాక్ ఉంచుకొని మనం చేస్తుంటాం, అంతకంటే ఎక్కువ ఉంచుకోవడానికి వీలేని పరిస్థితి. అదే కనుక మన పెట్రోలియం ఉత్పత్తులు మిగతా ఉన్నాయి కదా, చమురు, మన ముడి చమురు, అదైతే 90 రోజుల స్టాక్స్ ఉంచుకుంటున్నాం మనం. అందుకని చూడండి, ఈ 40 రోజులు వచ్చినా కూడా మన పెట్రోల్ డీజిల్ కొరత రాలేదు. ఒక్క 2 రోజులు అది కూడా ఏమైందంటే పానిక్ సిచ్యువేషన్ తీసుకొచ్చారు. అంటే యుద్ధం ఉంటుంది రేపటికల్లా అయిపోద్ది అనుకున్నప్పుడు జనాలు భయపడి ఒక్కసారి పెట్రోల్ బంక్ మీద అంటే డిమాండ్ సప్లై మీద తేడా వచ్చేసింది. అందరూ ఫుల్ ట్యాంక్ అనగానే ఇప్పుడు ఏమైంది, ఒకేసారి ఒక 1 లక్ష లీటర్లు ఇవాళ ఖర్చు అయ్యేది 4 లక్షల లీటర్లు ఖర్చు అయ్యింది. 4 లక్షల లీటర్లు ఒకటే రోజు ఉండగా అయిపోతాయి కదా బంకులలో, అది సమస్య. కానీ గ్యాస్ సంక్షోభం మాత్రం ఇప్పటికీ ఉన్నది. అయినా సరే దీన్ని అధిగమించడానికి 9 నౌకలు ఇప్పటికీ హార్మోజ్ జలసంధిని దాటినాయి ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు ఇంకొక వారం 10 రోజులు మొత్తం వచ్చేస్తాయి. కనుక గ్యాస్ సంక్షోభం కూడా ఈ వారం 10 రోజులు పోద్ది అనుకుంటున్నాను. ఇక మూడోది ఏంటంటే మనకి గ్యాస్ వీటి మీద చూస్తే మిగతా దేశాలతో పోల్చుకుంటే చాలా బెటర్ మనం చూస్తున్నాం కదా. పక్కన ఉన్న పాకిస్తాన్ లో 40% రేట్ల హైక్ చేసి వెంటనే 10% తగ్గించారు చూసాం మనం. 580 రూపాయలు పెట్రోల్ డీజిల్ ఎక్కువ అక్కడ పెట్రోల్ కంటే రేటు పోయింది. మళ్ళీ దాన్ని 10% తగ్గించారు. ఇప్పుడు పెట్రోల్ $400 దాకా, $400 రూపాయల దాకా ఉన్నది, 380 రూపాయలేమో డీజిల్ $400 చూసినాం. అట్లాగే సామాన్య ప్రజలు బ్రతకలేని పరిస్థితి పాకిస్తాన్ లో, చాలా కష్టం. 500 రూపాయలు 1 కిలో గోధుమ పిండి చూస్తున్నాం. అందుకని ఈ మధ్యన నిన్న ఒక మార్పు వచ్చింది. ఎందుకంటే మనకు పిఓకే కూడా భారతదేశంలో కలుస్తారని ముందుకు వస్తున్నది. మనం ఒప్పందం చేసుకోండి, మాకు స్వాధీనం చేసుకోండి అన్నట్టున్నారు చెప్పి. కానీ
పాకిస్తాన్ లాంటి దేశం పక్కన ఉన్న దేశం కూడా ఇవాళ సరే ఈ యుద్ధ విరమణలో కొంతవరకు కీలక పాత్ర వహించింది కానీ ఆ వాళ్ళ దేశం పరిస్థితి చూస్తే పూర్తిగా ఊపర్ షేర్వాణి అందరి పరేషాన్ అనే పరిస్థితి ఉండేది. అంటే మనం అట్లా కాలేదు. దానికి నిజంగా మీరు అన్నట్టు మోడీ గొప్పతనం, మన భారత ప్రభుత్వం గొప్పతనం, అవును. భారతదేశంలో ఉన్న ఆనాటి నుంచి నాడు దాకా ఉన్న విదేశాంగ విధానం అట్లాగే ముందు చూపు కూడా పనికొచ్చింది. అవును. అయితే రామారావు గారు ఇక్కడ అమెరికా ఇరాన్ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇరాన్ బద్దసరితూ ఇజ్రాయెల్ ఊరుకుంటుందంటారా? అదే విచిత్రం. ఎందుకంటే మీరు చూడండి, నేను ఫస్ట్ అదే ప్రశ్న మీరు అన్నదే నేను నా మబ్బున 4 గంటలకు టీవీ ఛానల్ వేసింది. ఇప్పుడు వీళ్ళిద్దరం మంచిగా ఉన్నది కానీ ఇప్పుడు కాజా మన బీవీ మియా రాజీ హోయతో కాజీ క్యాకర్తే అన్నట్టు ఇప్పుడు ఇద్దరు ఒప్పందానికి వచ్చిన తర్వాత ఈ మన ఇజ్రాయెల్ వస్తుందా రాదా అని మనం ఉండే. కానీ ఇజ్రాయెల్ వచ్చింది. నిన్న మళ్ళీ ప్రకటన చేసింది ఏంటంటే ఇజ్రాయెల్ కూడా మేము కట్టుబడి ఉంటామని. కానీ నమ్మదగ్గ దేశం కాదు ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా. ఎందుకంటే అమెరికా ఏమో ప్రయోజనాలు వేరే, యుద్ధం ప్రారంభానికి అమెరికా ప్రయోజనాలు వేరే ఉన్నాయి. ఇప్పటికి కూడా గల్ఫ్ దేశాల్లో ఇదొకటి కనుక ఇరాన్ ను స్వాధీనం చేసుకోవాలి, వాళ్ళకి ఇరాన్ ను తమ అదుపులోకి తీసుకుందాం అనుకుంది, అంతే తప్ప స్వాధీనం చేసుకొని రాజ్యం చేద్దాం అంటారు. అదే ఇజ్రాయెల్ ప్రయోజనం ఏంటంటే ఇరాన్ మొత్తం సర్వనాశనం చేయాలి, అప్పుడు మాత్రమే మధ్యప్రాచ్యంలో నా పెత్తనం కొనసాగుతుంది అనే మాట ఇజ్రాయెల్ ఉన్నది. కనుక ఇజ్రాయెల్ ప్రయోజనాలు వేరుగా ఉన్నాయి, కానీ ఇజ్రాయెల్ కూడా ఒప్పుకున్నది. కారణం ఏంటంటే నిజంగా ఇరాన్ సైనిక శక్తిని తక్కువ అంచనా వేసింది ఇజ్రాయెల్ కూడా. మాకు ఐరన్ రోమ్ ఉంది, వాళ్ళు ఏం చేస్తారనే గర్వంతో పోయింది ఇజ్రాయెల్. అట్లాగే గోల్డెన్ రోమ్ అంతకంటే పెద్ద ఉందని వీళ్ళు పోయిండ్రు. అందుకని ఇక్కడ ఏమైందంటే మనకు పద్యం ఉంది కదా, మన కుంజర యోధంబు దోమ కుత్తుక జొచ్చారని ఒకటి ఉన్నది మాట పద్యం. అంటే కుంజర యోధం అంటే ఏనుగుల గుంపు పోయాట, దోమ కుత్తుకలో చచ్చిపోయిందట, కంఠంలో ఇరికిపోయిందట. దోమ ఎంత చిన్నది. అట్లాగే వాళ్ళు ఏమైందంటే దోమ లాంటి మన హార్మోజ్ జలసంధిలో ఈ మొత్తం అంత అమెరికా ఎక్కిపోయింది. అందుకని ఇప్పుడు అది ఎట్లా పీక్కోలేక విడిచిపెట్టలేక పరిస్థితి తయారై ఆఖరికి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఇన్ని దేశాల ఒత్తిడి కూడా పనిచేసింది. ఇవాళ యూరోపియన్ దేశాల ఒత్తిడి, మిగతా ప్రపంచం ఒత్తిడి, అట్లాగే రష్యా, చైనా ఇరాన్కి ఇచ్చే మద్దతు, టెక్నాలజీ మద్దతు, ఆయుధాల మద్దతు, ఇవన్నీ చూసుకుంటే ఇక గెలవలేమని అనుకున్న దాంతోనే ఇవాళ ఇరాన్ ను ఇది విడిచిపెట్టింది. అంతెందుకు చక్రి, మనకు ఇప్పటిదాకా చరిత్రలో చూస్తే అమెరికా అధ్యక్షుడు ఎవడైనా ఉండనియండి, ఇప్పటి వరకు వియత్నాం యుద్ధం నుంచి మొదలుపడి ఆఫ్ఘనిస్తాన్ చూసిన, అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ కంటే ముందు ఇరాన్ కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చూసిన, ఇది ఇరాక్ ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చూసిన, ఇరాక్ అధ్యక్షుడిని సద్దాం హుస్సేన్ చంపేసిన కూడా ఎక్కడ విత్డ్రా చేసుకుని అమెరికా వెనక్కి వచ్చింది. కానీ ఎక్కడ యుద్ధాన్ని గెలిచిన సందర్భం లేదు కదా మనకు, ఎక్కడ గెలవలేదు ఇప్పటి వరకు. కనుక అది కూడా గుణపాఠం అంటున్నాను. అమెరికన్ ప్రజలు కూడా ట్రంప్ ఒక్కడే కాదు, ఇంతకుముందు నా అధ్యక్షుడు ప్రతి వాడు కూడా మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, అదే తప్ప ఇంకోటి అమెరికా ప్రయోజనాలు ఇంకోటి ఉండవు. కనుక అమెరికాకి కావాల్సిన ప్రయోజనాలు చమురు. కనుక కొంత దారికి వస్తే ఇరాన్ బెదిరించుకొనైనా సరే చేద్దాం అనుకుంది. ఇప్పుడు బతిమలాడి ఇరాన్ తో స్నేహం చేస్తా ఉంటుంది. అంటే ఓడిపోయిన వాడు సామెత ఒకటి ఉంది కదా, అంటే కోర్టులో ఓడిపోయిన వాడేమో కోర్టు ముందు బోరు నేడుస్తాడు, గెలిచిన వాడేమో ఇంటికెట్టి దుప్పటి కప్పుకొని నేడుస్తాడు సాగుతుంది కదా. ఇప్పుడు అమెరికా పరిస్థితి అది. అంటే గెలవలే, ఓడిపోయిండు, అది జరుగుతుంది. కానీ ఆర్థిక నష్టం ఇద్దరికి జరిగింది. కాబట్టి అమెరికాకు జరిగిన ఆర్థిక నష్టం చూసుకుంటే మనకి ఇరాన్ జరిగింది తక్కువ అంటున్నాను కావచ్చు, ఆస్తి నష్టం జరిగింది. కానీ యుద్ధం నష్టం, డబ్బులు, యుద్ధం మీద ఖర్చు పెట్టిన డబ్బులు ఇరాన్ది 10% అయితే 90%, 100% వాళ్ళ అమెరికా నష్టపోయింది. అమెరికా హోంల్యాండ్ డబ్బులు అయిపోయినాయి, సెక్యూరిటీ డబ్బులు, అట్లాగే ఖరీదైన యుద్ధం చేసింది అమెరికా. కనుక అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది. ఇజ్రాయెల్ కూడా అదే జరిగింది. ఇజ్రాయెల్ కూడా తక్కువ డబ్బులు ఏం పోలే. ఇరాన్ గెరిల్లా యుద్ధం వల్ల చిన్న చిన్న ఆయుధాలతోని పెద్ద పెద్ద విమానాలను పడగొట్టింది. కనుక ఇవాళ ఇరాన్ యుద్ధ నైపుణ్యం, యుద్ధ రీతి, యుద్ధ నీతి ఇవాళ ప్రపంచ ప్రజలకు ఆదర్శంగా పనిచేసింది. చిన్నవాడైనా సరే పెద్ద మల్లయోధిని ఓడించినట్టే అయిపోయింది. అయితే రామారావు గారు ఇక్కడ ఒక్కో నాకుకు $2 మిలియన్ టోల్ అంటే అది సామాన్య విషయం కాదు. ఈ అదనపు భారం చివరికి వినియోగదారుడిపై ఎంత శాతం ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఇది గ్లోబల్ ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణంకు దారితీయదా రామారావు గారు? అంటే తాగే వాడే కడతాడు తాళ పన్ను అని చక్రీ సామెత ఉంది కాదు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే $93 ఉంది డాలర్ విలువ. కనుక మన కరెన్సీని లెక్క పెడితే మనకు $1 మిలియన్ అంటే 9,300 కోట్ల రూపాయలు కాదు. అంటే మనకు 9,300 రూపాయలు అంటే మనకు 18 కోట్ల రూపాయలు మంది 20 కోట్ల రూపాయలు ఖర్చు అయింది అనుకోండి. 20 కోట్ల రూపాయలు ఒక ఓట అంటే ఆ డబ్బులు ఎవరి మీద వేస్తారు? మళ్ళీ పెట్రోల్ డీజిల్ మీద వేస్తారు కదా, మన మీద వేస్తారు కదా. సహజం అది. అంటే అది కష్టమే. ఎందుకంటే మొన్నటిదాకా అంతర్జాతీయ జనాలుగా ఉన్న దాన్ని ఇప్పుడు ఈ ఒప్పందం వల్ల ఏమైందంటే ఇది ఒక దేశానికి పరిమితం అయింది. టోల్ వసూలు చేసుకోవడానికి టోల్ గేట్ వచ్చినట్టు కొత్తగా అక్కడ మనకి. కనుక నష్టమే కాదంటే ఆర్థికంగా ఇప్పుడు పెద్ద ఓడ 50,000 టన్నులది కావచ్చు, 60,000 టన్నులది కావచ్చు, దాని మీద అయితే ఈ భారం అందరం పంచుకోవాల్సిందే కదా. అన్ని దేశాలు నష్టమే మన దేశాలకి. కాకపోతే
ఇరాన్ నుంచి ఎక్కువ వాణిజ్యం మనం చేసేది ఈ హర్మోజ్ జలసంధి ద్వారా కనుక తప్పనిసరి మన ఓడలు కూడా పైన పడినట్టు లెక్క. ఇప్పుడు ఇక తరతమ భేదం ఉండదు. మొన్నదాకానేమో మన భారతదేశం, పాకిస్తాన్, చైనా ఓడలను ఫ్రీగా ఇడిచిపెట్టింది. వాళ్ళని కూడా ఆపేసింది. వాళ్ళకి ఫ్రీ లేదు, కాస్ట్ లేదు. కానీ ఇప్పుడు అందరికీ పడుతుంది. అంటే అందరికీ మనం భారం పడ్డట్టు లెక్క. అన్ని దేశాలకు మన దేశం కూడా భారం పడుతుంది. అప్పుడు ఏం చేస్తాం మనం అంటే ఎక్కడ తప్పుంటే అక్కడ కొనుక్కుంటాం కదా. మీరు సుంకం విధించినంత మాత్రాన మనకు ఇది కాకుంటే రష్యాతో కొనుక్కుంటాం. కానీ రష్యాతో కొనుక్కుంటే ఏంటంటే దూరభారము, ఆ ఖర్చు కూడా అదే అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సుంకం కట్టి తెచ్చుకోవడమా, ఇప్పుడు హైవే మీద డైరెక్ట్ పోతే టోల్ ట్యాక్సీ కట్టుకొని చాలా హాయిగా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. హైవే మన టోల్ రోడ్లు లేని ఉంటాయి, సందులు గుందులు ఉంటాయి. అప్పుడు పెట్రోల్ ఎక్కువ కాలుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. మనం ఏం చేస్తాం, హైవే మీదే కోరుకుంటాం. టోల్ అయినా సరే మనకు ఇది కూడా అంతే. హర్మోజ్ జలసంధి ద్వారా మనకు వస్తే రాచమార్గం ఉండంగా దొడ్డిదారితే మనం ఎన్నుకోం కదా. అది కాక ఇరాన్ తోని మంచి సంబంధాలు ఉన్నాయి కనుక మనకు చాబహార్ పోర్టు మనకు మనమే నిర్మిస్తున్నాం అక్కడ. అదొక ఆభరణం వాళ్ళకి మనకైనా కానీ. చూద్దాం ఏం జరుగుతుంది. కానీ మొత్తం మీద ఇది మాత్రం మీరు అనేది భారం మాత్రం అందరి మీద పడుతుంది. అయితే రామారావు గారు, మన దేశ ఎల్పిజి అవసరాలు 90% ఈ మార్గం నుంచే వస్తాయి. ఇరాన్ విధిస్తున్న ఈ రక్షణ పన్ను టోల్ నుంచి భారత్ను రక్షించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది రామారావు గారు? వీటికంటే సంప్రదింపుల కంటే మించింది లేదు కదా. ఒకవేళ నిజంగానే మనం ఎక్కువ సప్లై చేసుకుంటున్నాం అనుకున్నప్పుడు మరి ఇరాన్ తోనే మనం ఒప్పందం చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఇరాన్ మనకు ఉన్న వాణిజ్య ఒప్పందంలో అందరి మీద ఒకే రకంగా ఉండాలని ఏం లేదు. సుంకం వేస్తా అన్నది కనుక ఆ సుంకం మన దగ్గరకు వచ్చే కాలం దాని 50% తగ్గిస్తుందా, లేకపోతే మొత్తం తీసేసే పరిస్థితి ఉండదు, కొంత భారం పడుతుంది. కాకపోతే రేపొద్దున ఇరాను భారతదేశం ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో వాణిజ్యాల ఒప్పందం కుదరాలి కదా. అప్పుడేమైనా మన పట్ల సానుకూల దృక్పథం ఉంటుందో చూడాలి. మన పట్ల కంటే అంటే ఆటోమేటిక్ పాకిస్తాన్ కూడా అదే లాభం జరుగుతుంది. చూస్తున్నాం కదా. ఇప్పుడు మనకు చైనా కూడా అదే లాభం ఇస్తుంది. అంటే చైనా, పాకిస్తాన్, ఇండియానే హర్మోజ్ జలసంధి ద్వారా ఎక్కువ గ్యాస్ ఉత్పత్తి తీసుకుంటున్నాం. ఎరువులది కూడా అంతే. ఇప్పుడు అతి త్వరలో ఇప్పుడు ఒక వెసులుబాటు లభించింది చక్రి, కానీ అతి త్వరలో ఎరువుల సంక్షోభం వచ్చే అవకాశం ఉన్నది. మరి ఎరువుల తయారీ కూడా ఖరీఫ్ ముంచుకొస్తూనే ఉంది. ఇంకొక నెల అయితే మనకు రోహిణి కార్త్ వస్తుంది కనుక రేపు పొద్దున యూరియా అవసరం పడుతుంది. 2 నెలల ఖచ్చితంగా జూన్ ఫస్ట్ వీక్ లో యూరియా అవసరం పడుతుంది. కనుక దాన్ని బట్టి మరి యూరియా సంక్షోభం రాకుండా చూడాలంటే ఎప్పటికప్పుడు ఇరాన్ వెసులుబాటు కావాలి కదా. కొంచెం రేపు కాక ఎల్లుండి పాకిస్తాన్ లో చర్చలు ఉన్నాయి కనుక ఆ చర్చలు సఫలీకృతమైన తర్వాత మళ్ళీ ఇరాను దౌత్యవేత్తలు మన వాళ్ళని కూర్చొని రాజకీయ అట్లాగే వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటాం అనుకుంటున్నాను నేను. దానివల్ల నాకు కొంచెం ఆశ ఏంటంటే ఇరాన్ మన మిత్రపక్షం కనుక, మిత్ర దేశం కనుక ఏమైనా మన మిగతా పడవలకు మిగతా నౌకలకు లేని వెసులుబాటు ఏమైనా ఇస్తుందా, లేదు అందరూ సమానం మాకు ఎవరైనా సమానం అంటారో చూడాలి. ఇక్కడ రామారావు గారు 37 రోజులుగా నిలిచిపోయిన సప్లై చైన్ మళ్ళీ గాడిలో పడడానికి ఎంత సమయం పడుతుంది అంటారు? ఈ 15 రోజులు పడతా. ఎందుకంటే 1200 నౌకలు అక్కడ మిగిలిపోయాయి, వెనుకకు ఆగిపోయి. 1200 నౌకలు అంటే బాటిల్ ఎక్కాలి కనుక ఒకేసారి విడవలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇరాను ఆ హర్మోజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవడం అంటే జాతీయం చేసింది కనుక ఇరాన్ మిలిటరీ కమాండర్ల IRGC కమాండర్ల ఆధీనంలోకి వెళ్ళిపోయింది ఈ ఒప్పందం ద్వారా. వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి ఓడను క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడిది, ఏ ఫ్లాగ్ తో వస్తుంది, ఏ దేశానికి వెళ్తుంది, వాళ్ళు ఎంత చెల్లించాలి, ఇవన్నీ ఇప్పుడు టోలు నిబంధనలు కూడా తయారు చేసుకోవాలి కదా. నిన్న వారం రోజుల క్రితం కదా వాళ్ళు ఇప్పుడు IRGC ఆధీనంలోకి తీసుకొని అక్కడ టోల్ విధిస్తా అని చెప్పింది. కనుక ఇవాళ పొద్దునే జరిగింది కనుక ఇంకోటి 2 రోజులు ఈ ఒప్పందం కుదిరిన తర్వాతనే ఈ ట్యాక్స్ వసూలు అవుతుంది కనుక ఇంకా 2 రోజులు పోతుంది. కనుక ఈ మొత్తం 22 ఏప్రిల్ వరకు ఈ టైం ఉన్నది సీజ్ ఫైర్. అది ఏప్రిల్ 22 లోపల మొత్తం బయటపడతాయి అని అనుకుంటున్నాను. ఎందుకంటే బయటకు వెళ్ళడమే కదా కనుక ఒకటి వెనుక ఒకటి బయటకు వెళ్ళినా కూడా ఈ 1200 నౌకలు వెళ్ళడానికి ఖచ్చితంగా 10 రోజుల నుంచి 15 రోజులు పడుతుంది అనుకుంటున్నాను నేను. ఈ 10-15 రోజుల్లో ఇప్పుడు ఎందుకంటే ఆగిపోయింది మొత్తం అంతా, సిబ్బంది కూడా చాలా అలసిపోయి ఉన్నారు. క్యూ కట్టినట్టే మన టోల్ బూత్ దగ్గర మనం ఎట్లాగూ వాహనాలు అవుతాయో ఇది కూడా అంతే. ఆ టోల్ దాటానంటే ఇవన్నీ ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది కనుక చేసుకుని వెళ్తే అనుకుంటాం. రెండు దాకా అడ్డంకి లేదు కనుక ఎట్లా పడితే అట్లా పోయింది. ఇప్పుడు మీరు అన్నట్టు 37 రోజులుగా ఆగిన నౌకలన్నీ ఒకే రోజు అయితే బయటకు రావు కదా. ఖచ్చితంగా ఈ టైం పడుతుంది. వచ్చిన తర్వాత కూడా మనకు కూడా ఇప్పుడు మనకు 9 నౌకలు మనకి బయట పడ్డాయి ఇప్పటికే. అవి వస్తే కొంత మీరు అన్నట్టు గ్యాస్, కొంచెం పెట్రోల్ కొరత తీరే అవకాశం ఉంది. పెట్రోల్ కొరత పెద్దగా లేదు, గ్యాస్ కొరత ఉన్నది, అది తీరే అవకాశం అవుతున్నది. మిగతా దేశాలకి ఏంటంటే మనకు మిగతా దేశాలకి సమస్య లేదు, అమెరికాకి సమస్య లేదు. రైట్ రైట్ థ్యాంక్ యూ బండారు రామారావు గారు, మీ అభిప్రాయాలు షేర్ చేసుకున్నందుకు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.